నెగటివ్ పీపుల్ని నువ్వు ఎప్పటికి మార్చలేవు, గుర్తుంచుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సాక్రిఫైస్ చేసినా, ఎంత మంచి చేసినా నువ్వు ఎప్పటికీ అలాని ఎప్పటికి మార్చలేవు. సో వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎగ్జాంపుల్, నీ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా నెగిటివ్గా నీతోటి ఉంటూ నెగిటివ్ మాటలు మాట్లాడుతావు, నువ్వు ఏదైనా చేయాలన్నా నీకు సపోర్ట్ చేయకుండా ఊకే నెగిటివ్ మాట్లాడుతున్నాడు, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండు. అర్థమవుతుందా? సో నీ మైండ్ మార్చాలని చూస్తారు, సో జాగ్రత్తగా ఉండు. సో నెగిటివ్ పీపుల్ నేను ఎంత మంచిగా మార్చినా, ఎంత మంచి చెప్పినా వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. అర్థమవుతుందా? సో నెగిటివ్ పీపుల్స్ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఒక వర్క్ వేయాలనుకుంటున్నావు, అది నీకు నచ్చినట్టు నువ్వు వేయాలి. ఇంకొకటి ఒపీనియన్ ఎప్పటికి తీసుకోక అవసరం లేదు. సో ఎవడైతే మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడో, మంచిగా నువ్వు అనుకున్న గోల్కి వాడు రీచ్ అయ్యిండు అనుకో, వాడు ఏ విధంగా చేసిండు, సో దానికి చాలా టిప్స్ తెలుసుకో. అంతేగాని నీతోటి ఉన్న, నీ సర్కిల్ ఉన్న వాళ్ళు, నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయని వాళ్ళు, సో ఏదైనా చేయాలనుకున్నా నేను వెనక్కి లాగే వాళ్ళ దగ్గర ఉండకు. సో వాళ్ళ దగ్గర ఉన్నావు నువ్వు ఎప్పటికీ ఎదగలేవు, గుర్తుంచుకో. సో నెగిటివ్ పీపుల్స్ నువ్వు ఎప్పటికి మార్చలేవు. సో నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, సో నువ్వు ఏదైనా చేయాలనుకుని నీకు అడ్డుగా ఉండేవాళ్ళు, మనతోటి ఏమవుతుంది, అవసరమా ఇదంతా చేసుడు, ఎందుకు ఇట్లా అంటారు, వాళ్ళకు దూరంగా ఉండు. ఎప్పటికీ నువ్వు పాజిటివ్ వైబ్లు ఉండాలి. ఏదైనా నువ్వు ఏదైనా వర్క్ చేయాలన్నా మార్నింగ్ లేచి నుంచి పాజిటివ్ వైబ్లు ఉంటేనే నువ్వు ఆ వర్క్ కంటిన్యూ చేయగలుగుతావు, ఆ వర్క్లో సక్సెస్ కాగలుగుతావు. నెగిటివ్ పీపుల్స్ని ఇట్లా వచ్చినాక ఇట్లా చిటికెలా వదిలేయాలి, అంతే, మర్చిపోవాలి. వాళ్ళని మైండ్లోకి తీసుకోవద్దు. సో నువ్వు ఒకటి మైండ్లో ఒకటి ఫిక్స్ అయినావు, సో దానికి ఏదైతే చేయాలో అది నీకు గుర్తు, సో అది నువ్వు కంటిన్యూ చేయు. అది చేసుకుంటూ పోయేటప్పుడు నెగిటివ్ పీపుల్స్, నీ ఫ్రెండ్స్ అయినా, నీ రిలేషన్లు అయినా, నీ ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, ఎవరైనా వచ్చి ఎందుకు అంతా నమ్మ స్ట్రెస్ చేసు, ఎందుకు వేసాడు, అవసరమా, మనతోటి కావరు ఇవన్నీ అనుకుంటూ అంటారు. వాళ్ళని ఎప్పటికప్పుడు డిలీట్ చేసే, మైండ్లోకి డిలీట్ చేసే, నీ లైఫ్లోకి ఎందుకు కూడా తీసే. వాళ్ళు నీకు ఎప్పటికీ సపోర్ట్ అయ్యారు, గుర్తుంచుకో. ప్రాబ్లం అయితే హెల్ప్ చేస్తారు కదా అంటే, ఏం ప్రాబ్లం వస్తుంది నీకు? నువ్వు దేంట్లోకి పోకపోతే సరిపోతుంది కదా. మరి నీ వర్క్ ఏంది, అది చేసుకుంటూ వెళ్ళిపో. వర్క్ వేసుకున్నావు, సమయం ఒకటి వచ్చింది, సో దాన్ని కొంచెం దాచుకో, కొంచెం వాడుకో. లైక్ నువ్వు నచ్చిన ప్లేస్కి వెళ్ళు, నచ్చినట్టు తిరుగు, నచ్చిన వస్తువులు కొనుక్కో, హ్యాపీగా ఉండు, ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకో. ఎవరైతే నీకు సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో మంచిగా ఉండు. అండ్ వాళ్ళ ఒక్కొక్కరు నెగిటివ్ పీపుల్స్ వాళ్ళు మంచిగా నటించి నువ్వేం చేస్తున్నావు తెలుసుకొని వాళ్ళు నీకు ఎప్పుడెప్పుడు వెన్నుపోటు పడాలని ఆలోచిస్తూనే ఉంటారు. అది కూడా పసిగట్టే ప్రయత్నం చేయు. అర్థమవుతుందా? అండ్ అన్ని విషయాల్లో నీ ఫ్రెండ్స్కి చెప్పాల్సిన రూల్ ఏం లేదు, ఓకే? సో ఎప్పటికప్పుడు బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని నమ్మద్దు, ఎవరిని, నిన్ను నువ్వే నమ్మాలి అంతే. ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా ఎప్పటికీ నమ్మద్దు, గుర్తుంచుకో. అర్థమవుతుందా? నీ ప్లాన్స్ ఏంది నీకే గుర్తుండాలి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే చెప్పద్దు, చేసి చూపెట్టు. ఏదైనా నువ్వు ఒకటి పలానా చేయాలనుకుంటున్నావు, కానీ దాన్ని చేసి చూపెట్టు. అర్థమవుతుందా? చెప్పకు, చెప్తే ఎవ్వరు నీకు సపోర్ట్ అయ్యారు. అర్థమవుతుందా? చేసి చూపెట్టు. అండ్ నెగిటివ్ పీపుల్స్ నీ దగ్గర నుంచి దూరంగా పెట్టే ప్రయత్నం చేయ, దగ్గర ఉంచుకోకు. వాళ్ళ వల్ల నీ లైఫ్ నాశనం అవుతుంది, నీ మైండ్ ఖరాబ్ అవుతుంది. సో నువ్వు ఏది చేయలేకపోతావు. అర్థమవుతుందా? టైంపాస్ వాళ్ళతో ఎప్పటికి తిరగకు, గుర్తుంచుకో. అర్థమవుతుందా? ఇంకొకటి విషయాల గురించి ఎందుకు, ఏం లాభం నీకు? ఏం లాభం అవుతుంది? ఏం లాభం రాదు. పలానా వాడికి ఒకటి అయింది, లేకుంటే ఆడు ఏదో చేసిండు, తెలుసుకున్నావు, దాని గురించి ఆలోచించి అది తెలుసుకున్నావు కదా, వదిలేయి. అర్థమవుతుందా? పలానాడు పలానా తప్పు చేసిండు, సో నువ్వు ఆ తప్పు చేయకుండా ఉండు, తెలుసుకో, కానీ దాని గురించి ఆలోచించకు. నీ గోల్ ఏంది? పలానాది రీచ్ కావాలా, అది వేసుకుంటూ వెళ్ళిపో. ఎంత తక్కువ టైంలో నువ్వు రీచ్ అయితే అంత నీ లైఫ్ అనేది అంత మిగులుతుంది. సో ఈ మిగతా అంత టైం అంతా ఎంజాయ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఎంజాయ్ మీన్స్ ఏంటంటే అందరూ ప్రజెంట్లో బతుకుతలేరు. ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటే, పాస్ట్ గురించి ఆలోచించుకుంటే వాళ్ళ లైఫ్ని మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. సో నెగిటివ్ పీపుల్స్ గురించి కూడా ఆలోచించుకుంటే అదే విధంగా ఉంటారు. సో పలానాడు ఈ విధంగా అన్నాడు, ఆడు ఈ విధంగా అన్నాడు, నన్ను తిట్టిండు, ఆమె నన్ను తిట్టింది అనుకుంటా ఆలోచించుకుంటా వాళ్ళకి ఇంపార్టెంట్ లైఫ్ని నాశనం చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏం లాభం? నెగిటివ్ పీపుల్స్ని ముంగడిగించి పోయినా దేకక అవసరం లేదు. నీ గోల్ ఏంది, నీ గోల్ అయింది, అంతే. పాజిటివ్ వైబ్లో ఉండు, పాజిటివ్ పీపుల్స్ తోటి తిరుగు.
అర్థమవుతుందా? ఎవడైతే నెగిటివ్గా మాట్లాడుతున్నా, టైంపాస్ ముచ్చట్లు మాట్లాడుతున్నా వాళ్ళతో తిరగక ఎప్పటికీ. నీ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎప్పటికీ నీ థాట్సే ఇంపార్టెంట్. అండ్ నీ గోల్ ఏంది, నీ వర్క్ ఏంది, నువ్వు ఏ విధంగా రీచ్ కావాలా, ఎంత వర్క్ చేయగలుగుతావు, దాని గురించి ఆలోచించు. అర్థమవుతుందా? లేకుంటే నువ్వు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు అనుకో, దాని గురించి ఆలోచించు. అంతే ఆలోచించాలి, కానీ వేరే దాని గురించి ఆలోచించదు ఎప్పటికీ. గుర్తుంచుకో, నీకు ప్రాబ్లమ్ వస్తే ఎవరు రాడు. గుర్తుంచుకో, నెగిటివ్ పీపుల్ని ఎప్పటికీ దూరం కొట్టేసే ప్రయత్నం చేయు. అర్థమవుతుందా? బాధపడితే లాభం లేదు. స్వార్థంగా ఉండాలి. స్వార్థంగా ఉంటేనే ఉండగలుగుతావు ఈడ. అర్థమవుతుందా? సో మైండ్ సెట్ మార్చుకో. నెగిటివ్ పీపుల్ని ఎప్పటికప్పుడు తీసే ప్రయత్నం చేయు. గుర్తుంచుకో. అర్థమవుతుందా? నువ్వు ఒక పొజిషన్కి రావాలంటే అన్ని సాక్రిఫై చేయాలి. ప్రజెంట్లో బ్రతికే ప్రయత్నం చేయు. నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే బాగుపడతావు, లేకుంటే బాగుపడవు ఎప్పటికీ. నువ్వు ఎంత మంచి వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా అంతే. వాళ్ళు కుక్కతో ఒక వంకర అంటారు, అదే. సో నెగిటివ్ పీపుల్స్కి ఎప్పటికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయు. సో వాళ్ళ గురించి ఆలోచించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు ఇప్పుడు పలానా ఎగ్జామ్కి అప్లై చేసినావు, దాని గురించి ఎగ్జామ్ ఉన్నది, దాని గురించి ఆలోచించు. లేకుంటే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, సో ఇది బయట గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, సో నేను ఈ వర్క్ చేస్తే నాకు ఇంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇంట్లో మొత్తం రొటేట్ చేయొచ్చు, అట్లా ఆలోచించు. లేకుంటే నా ఏజ్ ఇంత వస్తుంది, సో నేను ఏదైనా జాబ్లో ఇరకాల, సో ఏ ప్రయత్నం చేయాలో దాని గురించి ఆలోచించు. లేకుంటే నాకు బిజినెస్ చేయాలన్నది, సో దానికి ఎలాంటి టూల్స్ వాడాలా, సో ఎలాంటి పీపుల్స్ని అప్రోచ్ కావాలా అది తెలుసుకో. అండ్ పుస్తకాలు చదువు. ఏ పుస్తకాలు, బయట నాలెడ్జ్ గెయిన్ చేసే పుస్తకాలు చదువు. అర్థమవుతుందా? అండ్ టైం వేస్ట్ చేయకు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ బాగా చూసే ప్రయత్నం మానుకో. అడిక్ట్ కాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, అన్నిటికీ. ఏదో లైట్గా ఒక 2-3 రీల్స్ చూసినామంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఇదే నెగిటివ్ పీపుల్స్ని దూరం ఉంచే ప్రయత్నం చేయం. ఓకే. అండ్ జాగ్రత్తగా ఉండండి. సో మైండ్ సెట్ ఇంపార్టెంట్. మీ మైండ్ సెట్ మార్చుకునే ప్రయత్నం చేయరు. నెగిటివ్ పీపుల్స్ అంటే ఎప్పటికప్పుడు నీకు నెగిటివ్ థాట్స్, లైక్ నువ్వు ఏం చేసినా సపోర్ట్ చేయకుండా నీకు ఎప్పుడు ఉంటాడు. ఎందుకు అవన్నీ అవసరమా మనకి? నువ్వు ఎంతలో నువ్వు అంతలో నుండి అవసరమా అవన్నీ నీకు? నీకు అలాంటి పనులు నీతోటి చేత కాదు, నీతోటి ఏంటికి అవసరమా? ఏదో చిన్నది చేసుకో, అవసరమా అంటారు. నీకు చేయాలని సత్తు ఉన్నది, సో దానికి వెళ్ళాలంటే అన్ని రూట్స్ తెలుసు. తెలిసినాక ఇంకొకటి ఎందుకు వినాలా? అవసరం లేదు నీకు. ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రయత్నంలో నీకు ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. సో అది నువ్వు చేసే కరెక్ట్ పనే, చేసుకుంటూ వెళ్తున్నావు. సో ఆ ప్రయత్నంలో నీకు ఏమైనా పర్వాలేదు. కానీ ఏం చేయకుండా ఉత్త కూర్చున్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. సో నెగిటివ్ పీపుల్స్కి నోరు మూసే స్టేజ్కి ఎదిగే ప్రయత్నం చేయి. అర్థమవుతుందా? సో వాడేమో అన్నాడు, వీడేమో అన్నాడు అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చున్నావు అనుకో, అదే ఆలోచించుకుంటూ కూర్చుంటావు అంతే. లైఫ్లో ఏం చేయలేకపోతావు. అవన్నీ పక్కకెట్టు. పోతే 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పోతాయి గంతే. 6వ సంవత్సరం నుంచి హ్యాపీగా ఉంటావుగా. సాక్రిఫైస్ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు నీ వర్క్ మీద పెట్టినావు అనుకో, దాని తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అది ఆలోచించు. సో పలానోడు ఎంజాయ్ చేస్తున్నా ఏజ్లో అని పక్కకు పెట్టు. నువ్వు ఇప్పుడు కష్టపడు, జీవితాంతం సుఖం ఉంటుంది. అర్థమవుతుందా? కష్టపడంటే నువ్వు బిజినెస్ చేయాలంటే బిజినెస్, జాబ్ పెట్టాలంటే జాబు, లేక జాబ్ మంచి ర్యాంక్ కొట్టాలంటే దాని గురించి, లేకుంటే నాకు జాబ్ రావాలంటే దానికి ఎంత ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేయు. మంచిగా ప్రిపేర్గా. ఓకే. మంచిగా ఇంటర్వ్యూకి అటెండ్గా, అన్నీ ప్రిపేర్గా జాబ్ కొట్టు. లేకుంటే బిజినెస్ చేయి, దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాన్ని సక్సెస్గా తీసుకువెళ్ళు బిజినెస్ని. అది అంతేగాని వాడేమన్నాడు వీడేమన్నాడు ఆలోచించుకొని వస్తున్నావు అనుకో, వేస్ట్ ఆఫ్ టైం, లాభం లేదు. గుర్తుంచుకో. మైండ్ సెట్ మార్చుకునే ప్రయత్నం చేయి. పాజిటివ్ వైబ్లో ఉండే ప్రయత్నం చేయు. నెగిటివ్ పీపుల్ దగ్గర ఉండకు. అర్థమవుతుంది? ఎంత వీలైతే అంత జాగ్రత్త. నెగిటివ్ పీపుల్ దగ్గర ఉన్నావు అనుకో, అట్లాంటి నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, ఈ సంవత్సరం ఎట్లనో వచ్చే సంవత్సరం నువ్వు అట్లనే ఉన్నావు అనుకో, అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తున్నావు అంటే నువ్వు కొంచెం ఎదుగుతున్నట్టు. ఎవ్రీ ఇయర్ ఒకే విధంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పటికి ఎదగనట్టు. గుర్తుంచుకో. అర్థమవుతుందా? సో ఎదిగే ప్రయత్నం చేయు.
అండ్ మైండ్ సెట్ కూడా మార్చే ప్రయత్నాలు చేయు. అర్థమవుతుందా? పాజిటివ్ పీపుల్స్ వాళ్ళతోటే ఉండు. అలాంటి వాళ్ళు లేరు అనుకో, ఒంటరిగా ఉండు. నీ థాట్స్ ఉన్నాయిగా, వాటి గురించి ఆలోచించు. ఏం చేయాలనుకుంటున్నావు, ఎంతగా రీచ్ కావాలనుకుంటున్నావు, ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నావు, ఎలాంటి జాబ్ కొట్టాలనుకుంటున్నావు. సో నువ్వు జాబ్ వేయాలనుకుంటున్నావు, లేకుంటే నువ్వు 10 మందికి జాబ్ ఇవ్వాలనుకుంటున్నావు, ఇది ఆలోచించు. నెగిటివ్ పీపుల్ గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది? సో వాళ్ళని ఎందుకు మార్చాలనుకుంటున్నావు? వాళ్ళు అదే విధంగా ఉంటారు కాబట్టి వదిలేయాల, అంతే. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వదిలేయాల, ఎప్పటికంతే. గుర్తుంచుకో, మారని వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్. మార్చే ప్రయత్నంలో నీ లైఫే పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయలేవు. అప్పుడు ఏం లాభం లేదు అప్పటికి. ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే యంగ్ ఏజ్ ఉన్నది కదా, యంగ్ మైండ్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మంచిగా ఉన్నది. నచ్చిన వరకు వేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అర్థమవుతుందా? ఎప్పటికీ పాజిటివ్ వైబుల్ ఉండు. ఎవడేమన్నా అనుకొని పట్టించుకోకు. నెగిటివ్ పీపుల్స్ని పక్కకు పడి. అర్థమవుతుందా? ఇట్లుంటే నువ్వు సక్సెస్ అవుతుంది లైఫ్లో. ఒక టార్గెట్ పెట్టుకో, ఎప్పటికప్పుడు దాని గురించి ఆలోచించు, ప్రాక్టికల్గా ఆలోచించు. ఊహలో కాదు, ఊహలో బతకకు, ప్రాక్టికల్గా. ఈరోజు ఇంతవరకు వేసినా, ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, ఇంత లాభం వచ్చింది, సో రేపు ఎంత పెట్టాలా ఎఫర్ట్స్, సో ఇన్ని గంటల వర్క్ చేసిన, సో ఇంత ఎఫర్ట్స్ పెట్టినా, సో దీనికి ఇంత లాభం వచ్చింది. ఇట్లా ఆలోచించు. అది బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఏదైనా. ఇప్పటికీ బెటర్ పొజిషన్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి, అంతేగాని వేరేవాడి గురించి ఆలోచించదు. ఎప్పటికీ నీ చుట్టూ ఎవ్వడు ఎదగకుండా నిన్ను కూడా అదే విధంగా తొక్కే ప్రయత్నం చేస్తారు. ఎదిగే వాళ్ళ దగ్గర ఉండు, వాళ్ళని ఫాలో అయ్యే ప్రయత్నం చేయి. అర్థమవుతుందా? చాలామంది ఉన్నారు ఇండియాలో, చాలామందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అట్లా ఉండు, పాజిటివ్గా ఉండు, నెగిటివ్ ఉండకు. నువ్వు కళ్ళతోటి చూడు, సో ఎలాంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారని. అర్థమవుతుందా? లాస్ట్గా చెప్తున్నా ఏంటంటే, నెగిటివ్ పీపుల్స్ని ఫైనల్గా చెప్తున్నా, నెగిటివ్ పీపుల్స్ని దూరం పెట్టే ప్రయత్నం చేయరు. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు లైఫ్లో. మీకు జాబ్ రావాలన్నా, బిజినెస్లో సక్సెస్గా గ్రోత్ కావాలనుకున్నా, మీ మైండ్ సెట్ ఇంపార్టెంట్. సో మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి, సొంతంగా ఆలోచించరు. ఎవరైనా బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యారు అనుకో, వాళ్ళు వాడిన టిప్స్ ఏంది, సో అలాంటివి మీకు యూజ్ అవుతాయి లేవా అవి ఆలోచించరు. లేకుంటే ఎవరైనా జాబ్ తెచ్చుకున్నారు అనుకో, సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, సో దానికి సంబంధించింది ఎలాంటి బుక్స్ చదవాలా, సో బయట ఏ విధంగా ఉన్నది తెలుసుకో. పుస్తకాలు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎడ్యుకేట్ అవుతున్నావు లేదా ఇంపార్టెంట్. గుర్తుంచుకో. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, మైండ్ సెట్ కూడా మార్చే ప్రయత్నం చేసుకోండి. ఓకే, ఇదే మీకు లైఫ్లో సక్సెస్ని దారి చూపెడుతుంది. అర్థమవుతుందా? సక్సెస్ కావాలంటే మీ మైండ్ సెట్ మారాలా, మీ స్కిల్ నేర్చుకోవాలా, నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనీ. ఓకే, అండ్ నెగిటివ్ పీపుల్స్ని పక్కకెట్టు, పాజిటివ్ వైబ్లో ఉండు, పాజిటివ్ పీపుల్స్ తోటి తిరిగే ప్రయత్నం చేయి. ఓకే, ఇది మీకు గుండెకి చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది, కానీ ఇదే నిజం. అర్థమవుతుందా? అండ్ ఈ వీడియో మీకు అందరికి యూస్ఫుల్ అనిపిస్తే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.